హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ స్వీట్ కార్న్ సమోసా. స్వీట్ కార్న్ సమోసా ముందుగా నేను స్వీట్ కార్న్ని పెట్టుకున్నాను. స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టుకోవాలి, లేకపోతే ఉడకదు. తర్వాత నేను క్యారెట్, బీట్రూటు, పచ్చిమిరపకాయ, కరివేపాకు రెడీ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని, మందపాటి గిన్నె పెట్టేసుకొని తిరగమాత వేసుకున్నాను. తిరగమాత వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా ముక్క మెత్తబడిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసి, ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అవి కూడా వేసి తిప్పుకోవాలి. చూడండి, నేను ఉల్లిపాయ మెత్తబడింది కొద్దిగా, అందుకని ఇవన్నీ వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి పైకి కిందకి కలుపుతూ తిప్పుకోవాలి. పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కదా. నేను ఇంకేమి బంగాళదుంప అంటే అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు, స్వీట్ కార్న్ కదా, అందువల్ల నేను అవి యాడ్ చేయట్లేదు. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొద్దిగా కలర్ బాగుండాలి కదా, అందుకని పసుపు ఎక్కువ వేసాను. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలి. కలర్ఫుల్గా ఉండాలంటే మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేయలేదనుకోండి కూర కలర్ఫుల్ అనిపించదు. అందుకని ముందు నేను పసుపు ఎక్కువే వేసాను, కలర్గా ఉండాలని. అది కాక పసుపు హెల్త్కి మంచిది కదా, అందుకని పసుపు వేసుకోవాలి. ఈ ముక్క మెత్తబడిన తర్వాత మనం ఇందాక మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మనం ఇందాక స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా, అవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యారెట్, బీట్రూట్ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ స్వీట్ కార్న్ వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ముక్క అవన్నీ ఉడికిన తర్వాత దించబోయే ముందర కొద్దిగా కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. కారం అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను అవేం వేసుకోవట్లేదు, మేము ఎక్కువ అలాంటివి ఏమీ యూజ్ చేయం. చాట్ మసాలా వేస్తున్నాను కొద్దిగా. చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది కదా టేస్ట్ అని నేను చాట్ మసాలా వేసాను. ఇవి మొత్తం ఒకసారి వేసిన తర్వాత మొత్తం తిప్పుకోవాలి. ఈలోగా నేను ఇందాక చపాతీ పిండి రెడీ చేసుకున్నాను. నేను ఈసారి ఓన్లీ గోధుమ పిండి ఉపయోగించలేదు, కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి కలిపి పిండి ఉండగా చేసుకున్నాను, 2 కలిపి. ఇలా పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టి ఉంచాను. తర్వాత చూడండి, ఇలా చపాతీలాగా ఒత్తుకున్నాను. ఉండలుగా చేసుకోవాలి. ముందు పిండిని చపాతీలాగా ఒత్తుకొని దానిలో కూర స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత చూడండి, కనబడుతుంది కదా, స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి. చూడండి, నా దగ్గర సమోసా ఒత్తే ఇది ప్లాస్టిక్ది ఉంది, దాంతో ఒత్తుకుంటున్నాను నేను సమోసాని. మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి. అలానే చపాతీలాగా ఒత్తేసుకొని మరీ పలచగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదు, సమంగా ఉండేటట్టు ఒత్తుకోవాలి. చూడండి ఎలా ఒత్తుతున్నామో చూడండి, అలా ఒత్తుకోవాలి. అదిగోండి, దానిలో పెట్టేస్తున్నాను. అలా పెట్టేసిన తర్వాత కూరని స్టఫింగ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను, అలా స్టఫ్ చేసుకోవాలి. మరి మనం కూర ఎక్కువ పెట్టినా కూడా అది పగిలిపోతుంది, అందుకని సమంగా పెట్టుకోవాలి. అదిగోండి అలా క్లోజ్ చేసేసుకోవాలి. అంతే అండి, సమోసా రెడీ అయిపోయింది, వత్తడం రెడీ అయిపోయింది. చూపిస్తాను చూడండి ఎలా ఉంది. అదిగోండి చూపించాను.
అలా జాగ్రత్తగా తీసుకోవాలి. సమోసా ఒత్తేసాను. అన్నీ అలా ఒత్తిన సమోసాలన్నీ ఒక చోట పక్కన పెట్టుకున్నాను. ఇది ఒత్తిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సమోసాను వేస్తున్నాను. చూడండి, నూనె కూడా బాగా కాగింది కదా. సమోసా వేసేయాలి. స్టవ్ మరీ హైలో పెట్టద్దు. కొద్దిగా నూనె వేడెక్కేదాకా హైలో ఉంచుకొని తర్వాత కొద్దిగా స్లో చేసుకుంటే బాగుంటుంది. చూడండి, సమోసా వేగుతుంది కదా, ఎర్రగా వేగాలి. ఒక సైడ్ తిప్పేసుకోవాలి. మనం వేయంగానే తిప్పామనుకోండి ఇరిగిపోతాయి. అందుకని కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకుంటే బాగుంటాయి. చూడండి, అంతే అండి, సమోసా రెడీ అయిపోయింది. నాది స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. చూడండి, మనం దీనిలోకి నిమ్మకాయ కారం ఉంటే బాగుంటుంది. అంతే అండి, థ్యాంక్ యూ.